వేములపల్లి మండలం మొల్కాపట్నం గ్రామ పరిధిలో అక్రమంగా ఎర్రమట్టి తరలింపు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలించకపోతున్న సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరింపు రెవెన్యూ భూగర్భ శాఖ అధికారులకు మామూలు ముట్ట చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జేసీబీలు ట్రాక్టర్ల సహాయంతో లక్షల రూపాయలు విలువ చేసే మట్టిని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలలో గాని ప్రైవేటు స్థలాల్లో గాని మట్టిని తరలించాలంటే తప్పనిసరిగా భూగర్భ గనుల శాఖలు రెవెన్యూ అధికారులు పర్మిషన్ తప్పనిసరిగా అనుమతి పొందాలి. ఒక క్యూబిక్ మీటర్ మట్టికి 42 రూపాయల చొప్పున సీనరేజ్ పన్ను చెల్లించాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలించకపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఈ మట్టి దందా జరుగుతుంది. ఈ అక్రమ దందా యథేచ్ఛగా జరుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించిపోవడం అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చేటట్టుగా పోసేటప్పుడు మనకేం బాధలేదు. చాలే బ్రో ఇక.